భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లాలో ప్రతి సోమవారం కార్యకర్తలు అందరూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంకు ప్రజలను తీసుకొని వచ్చి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కారం చేసే దిశగా జనతా వారధి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ గంట్యాడ మండలం పెనసాం అనే గ్రామంలో గతంలో 350 కనెక్షన్లకు ఇచ్చామని చెప్పినా కూడా గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంక్వైరీ చేయగా 147 కనెక్షన్లు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగా ప్రభుత్వ అధికారులే తెలియజేశారని అన్నారు. మిగతా కనెక్షన్లు ఏమయ్యాయి అనేదానికై ఈరోజు విజయనగరం పట్టణం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి జాయింట్ కలెక్టర్ జెసి మాధవన్కు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే అధికారులపై చర్యలు తీసుకొని కుళాయిలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లాలో పార్టీ తరపున ప్రతి సోమవారం ఏవైతే ప్రజా సమస్యలు ఉంటాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీసుకుని వచ్చి పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యల్ని సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించే వేదికగా జనతా వారధి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మేము చేపడతా ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కొన్ని సమస్యల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటివి ఒకటి గంట్యాడ మండలం పెనసాం అనేటటువంటి గ్రామంలో గతంలో 357 కనెక్షన్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే గతంలో నమోదు చేసినటువంటి వాటికి కుళాయి కనెక్షన్లు రాలేదని చెప్పేసి మేము ఏదైతే అర్జీ ఇచ్చున్నామో దాని మీద గ్రౌండ్కి వచ్చి వెరిఫై చేసి 147 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ అధికారులే దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే మరి మిగతా కనెక్షన్లు ఏమయ్యాయి అనేటటువంటి విషయం మీద ఈరోజు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రికార్డులను పరిశీలించి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, వాస్తవాలను నిగ్గు తేల్చి జరిగినటువంటి అన్యాయానికి అక్రమాలకి కూడా ఖచ్చితంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం అయింది. రెండోది, చెరువుల్లో మట్టి అనేది జేసీబీలు పెట్టి తవ్వేసుకోవడం, బయటికి అమ్మేసుకోవడం అనేటటువంటిది కొంతమంది చేస్తూ ఉన్నారు. వాటి మీద చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గుర్ల మండలంలోని కోటగండేడు, ఆనందపురం గ్రామాల్లో ఉండేటటువంటి అక్కడ చెరువులో మట్టిని పెద్ద ఎత్తున జేసీబీలు పెట్టి తరలిస్తున్నారు. గతంలో కూడా ఇది మీ పత్రికేయులు కూడా ఈనాడు అటువంటి కథనాలు వచ్చాయి. అయినా కూడా మళ్ళీ అవి యథాతథంగా వాళ్ళు తవ్వుకొని బయటికి వెళ్ళి మట్టి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కుమ్మరులకి మట్టి లేకుండా చేయడం అనేది మంచిది కాదు. కుమ్మర్లకు మట్టిని ఉచితంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. అయితే కుమ్మర్ల పేరు మీద కుమ్మర్లకు మట్టి అనేటటువంటి ఒక సాకును చూపించి వీళ్ళు పక్క మండలాలకి మట్టిని అమ్ముతున్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం అయింది. అలానే మన పూల్బాగ్లో ఉండేటటువంటి యూహెచ్సి ఏదైతే ఉందో అర్బన్ హెల్త్ సెంటర్లో మంచినీరు లేదు, నీటి సౌకర్యం లేదు. ట్యాంకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి లైన్లన్నీ జామ్ అయిపోయి ఉన్నాయి. ఆ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటివి ఇంకా చాలా కంప్లైంట్లు ఇచ్చాం. అయితే ముఖ్యంగా ఇటువంటి కంప్లైంట్లు తీసుకుని వస్తాం. అలానే మీ పాత్రికేయుల తరపున ప్రజలందరినీ కోరుకుంటున్నాం, మీకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా భారతీయ జనతా పార్టీ దృష్టిలోకి మీరు తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జనతా వారధి అనేటటువంటి కార్యక్రమంతో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి పాత్రికేయుల ముఖంగా మీ అందరికీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.